సద్విషయములను తెచ్చును. అంటే నీ హృదయము సజ్జనుడుగా ఉండాలి. అంటే మంచి హృదయము. ఈ మంచి హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మార్గం చూపుతావు, మంచిగా జీవిస్తావు, మంచిగా బ్రతకాలని అందరినీ కోరుకుంటావు. మంచి హృదయము. దుర్జనుడి హృదయమేమో సైతానుకు సంబంధించిన హృదయం. అది సాతానుడు అక్కడ మరి ఆ హృదయంలో కూర్చొని ఆ వ్యక్తిని పరిపాలిస్తూ ఉంటాడు. కానీ సజ్జనుడి హృదయము ఇది క్రీస్తు ప్రభువుకు కేంద్రము. ఆ హృదయంలో ప్రభు ఉంటాడు. ఆ హృదయంలో మంచి ఉంటుంది. ఆ హృదయంలో సత్యం ఉంటుంది. ఒక చిన్న అబద్ధం చెప్పాలంటే భయపడతాడు, అబద్ధం చెప్పడు. ఒకవేళ పొరపాటున చెబితే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. నేను నీతో అబద్ధం చెప్పానయ్యా, నన్ను క్షమించు అని వెంటనే క్షమాపణ కోరుకుంటారు. చెడ్డ హృదయం ఉండేవాళ్ళు క్షమాపణ కోరరు. మంచి హృదయము మంచి ధననిధిలో నుండి వెంటనే క్షమాపణ వస్తుంది. దుర్జనుడు తగ్గించుకోవడానికి ఇష్టపడాడు, గర్వపడతాడు. సజ్జనుడు తగ్గించుకుంటాడు, ప్రాధేయపడతాడు, ప్రభు పాదాలు పట్టుకుంటాడు. అందుకనే మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. చూడండి, మనందరికీ బాగా తెలుసు, యోసేపు చాలా కాలం తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన అన్నలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను యోసేపునని చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోయారు. ఎందుకు భయపడ్డారంటే, మనం ఇతనికి కీడు చేసాం కదా, ఇప్పుడు మనందరం ఈయనకి దొరికాము, మనకు కీడు చేస్తాడేమో అని భయపడిపోయారు. కానీ యోసేపు హృదయము మంచి ధననిది, మంచి హృదయం, సజ్జనుడు యోసేపు. అందువలన ఏమన్నాడో తెలుసా? అన్నలారా, మీరు నాకు చేసిన కీడును బట్టి మీరు భయపడద్దు, నేను మీకు ఏ హాని చేయను, నేను మిమ్మల్ని ఈ కరువులో పోషిస్తాను, మీకు కావలసిన అన్ని సౌకర్యాలు నేను చూపిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అనగా సజ్జనుడు కీడును సహించి మేలు చేస్తూ ఉంటాడు. అలాగే తనకు జరిగిన అపకారమును మర్చిపోయి ఉపకారం చేస్తూ ఉంటాడు. ఇతరులను క్షమిస్తూ ఉంటాడు, ఇతరులను ప్రేమిస్తూ ఉంటాడు. యోసేపు అన్నలను ఆదరించినట్లుగా సజ్జనులు ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రియులారా, మన హృదయము అలాంటి హృదయముగా మారాలి. అన్ని హృదయంలోనే ఉండయండి, అన్ని హృదయంలోనే నుండి వస్తాయి. అక్కడ 37వ వచనంలో చూస్తే, 37వ వచనం చూడండి. మాటను బట్టి, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందువు. రెండూ నీ హృదయంలో నుండే వస్తాయి. నువ్వు నీతిమంతుడుగా ఉన్నా అది నీ హృదయంలో నుండే బయటకు వస్తుంది, నీవు అపరాధి అన్నా అది నీ హృదయంలో నుండే బయటకు వస్తుంది.
కాబట్టి మంచి ధననిధి మంచి హృదయము. ఈ మంచి హృదయంలో ఎవరుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సజ్జనుడు, ఈ సజ్జనుడు హృదయంలో ఏముంటుందో చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. ఆరో వచనం చదవండి. 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. చూసారా, ఒక మంచి హృదయము, సజ్జనుల హృదయం ఎలా ఉంటుందంటే యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఎవరిని విడిపిస్తుందంటే ఆ పయ్యోళ్ళు ఎవరో భక్తిహీనులు, వాళ్ళ మాటలంట నరహత్య చేయ పొంచువారు వంటివి, అంటే ఇతరులకి కీడు చేస్తూ ఉంటవి. యథార్థవంతులు ఏం చేస్తారంటే వాళ్ళని విడిపిస్తూ ఉంటారు, వాళ్ళని తప్పిస్తూ ఉంటారు, వాళ్ళని క్షమిస్తూ ఉంటారు. ఇది దేవుని హృదయముతో సమానం. ప్రభునందు పిల్లరా, మన హృదయం అలాగూ మంచి హృదయముగా మారితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు నీవు. అసలు దేవుని ఆశీర్వాదాలు రాని కారణం ఏంటంటే నీ హృదయము మంచి హృదయంగా మారాలి. మారకపోతే ఆశీర్వాదాలు రావు. నీ హృదయము మంచి హృదయముగా మారాలి, దేవుని హృదయముగా మారాలి. యోసేపు లాంటి హృదయం నీలోనికి రావాలి, అబ్రహాము లాంటి హృదయం నీలోనికి రావాలి. దేవునిని స్తుతించి ఆరాధన చేసే దావీదు హృదయంలాగా నీ హృదయం మారాలి. మన హృదయము మంచి ధననిధిలాగా ఉండాలి. అక్కడ ఏమని చదువుతున్నావు? యథార్థవంతుల నోరు వారిని విడిపించును. కాబట్టి యథార్థత, సత్యము నీ నోటిలోనికి రావాలి. కొంతమంది ఏదైనా జరిగింది చూసి ఏం జరిగిందో చెప్పండి అని అంటే వాళ్ళు చూసింది చూసినట్టు చెప్పరు. వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలా చెప్పేస్తారు. కానీ సజ్జనులు ఏం చేస్తారంటే ఏది చూశారో కరెక్ట్గా అదే చెబుతారు, ఏది విన్నారో అదే చెబుతారు. అందుకనే పేతురు మరి రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఆ దేవుని గురించి నువ్వు ప్రకటించొద్దు అని అంటే చెప్పిన మాట ఏమిటి? ఏది మేము చూచామో, ఏది మేము విన్నామో, ఏది మేము చేతులారా తాకినాయో ఆ దేవుని గురించి మేము చెప్పక మానలేము అని అన్నాడు. కారణం ఏంటి? మేము చూసింది చూసినట్టు చెబుతాం. యథార్థవంతుల నోరు. ప్రియరా, సంఘములో యథార్థవంతుల నోరు లాంటి నోరులు కావాలండి. యథార్థవంతుల నోరు లాంటి నోరు ఉంటే అక్కడ సేవ స్మూత్గా జరిగిపోద్ది, ప్రశాంతంగా జరిగిపోద్ది. సేవకుడికి తలనొప్పులు ఉండవేక. ఎందుకంటే అందరూ యథార్థమే చేస్తున్నారు, అందరూ యథార్థంగానే మాట్లాడుతున్నారు, అందరూ మంచి విషయాలే చెప్పుకుంటున్నారు. ఇక అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, సాతానుడికి అక్కడ చోటు ఉండదేక, సేవకుడికి కూడా తలనొప్పులు ఉండవేక, స్మూత్గా వెళ్ళిపోద్ది. అసలు డిస్టర్బెన్స్ వచ్చేది ఎక్కడంటే సేవలో ఉన్నది ఒకటైతే ఇంకొక రకంగా చెప్పుకోవటం, కొంచెం జరిగితే పెద్ద పెద్దదిగా చేసి విమర్శించుకోవటం, ఒకరిని ఒకరు పొడుచుకుంటా మాట్లాడటం, ఒకరిని ఒకరు హాని చేసుకుంటా మాట్లాడటం, ఒకరికొకరు ఆధిక్యతలు కావాలని కోరుకోవటం. వాళ్ళకంటే నేను పెత్తనం చేయాలి, నా మీద వాళ్ళు పెత్తనం చేయాలి, వాళ్ళ మీద నేను పెత్తనం చేయాలి అని ఆధిక్యతలు కోరుకుంటా చెడ్డ ధననిధి ఇది, చెడ్డ హృదయాలు. ఈ చెడ్డ ధననిధులు కలిగిన వారు సమస్యలు పెడతా ఉంటారు. ఆ సేవ కూడా నక్కులుగా నిదానంగా సాగుతుంది, స్పీడ్గా వెళ్ళదు.
ఇక వాళ్ళను చూసి సేవకుడికి తలకాయ చుట్టూ బొప్పిలు కడతా ఉంటుంది. ఇక వీళ్ళు ఇంతేరా బాబు అని అనుకుంటాడు. కారణం హృదయము మరి సరిగ్గా లేదు. పిల్లరా, దేవునికి ఎవరు కావాలంటే యథార్థవంతులు కావాలి, యథార్థవంతులు కావాలి. అందుకనే యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఇంకా సజ్జనుల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా? 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన. ఐదో వచనం చదవండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనేలాగు నిన్ను స్తుతించెదను. పిల్లరా, మంచి హృదయము ఉన్నవాళ్ళు చేసే పని ఏమిటంటే ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. మనం ఏం చేస్తామంటే దేవుని నామాన్ని గూర్చి ధ్యానం చేస్తూ ఉంటాము, పాడుతూ ఉంటాము, ఉత్సహిస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, స్తుతిస్తూ ఉంటాము. దేవుని స్తుతిస్తూ ఆయన శక్తిని మనం పొందుకుంటాము. అందుకని ఇక్కడ మనం చదువుతున్న ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దావీదు గారు అందుకనే ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. అలాగే చెరసాల్లో వేసినప్పుడు పౌలు శీలలు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతా దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళు. పేతురును చెరసాల్లో వేసినప్పుడు దేవుని స్తుతించాడు. కష్టాలలో యోబు దేవుని స్తుతించాడు. మేలుకే కాదు దేవుని స్తుతించేది, కీడుకు కూడా దేవుని స్తుతించాలని చెప్పింది యోబేనండి. మంచిదననిది సజ్జనుడు, దైవ హృదయము కలిగిన వ్యక్తి. కొంతమంది దేవుని మీద బాగా భక్తిగా, బాగా ప్రేమగా ఉన్నట్టుగా ఉంటారు. దేవుని పని అన్నా, దేవుని భక్తి అన్నా, ఆరాధనలన్నా చాలా ప్రేమగా ఉన్నట్టుగా ఉంటారు. కానీ కొంచెం అసహనం జరిగిందంటే, కొంచెం అసౌకర్యం జరిగిందంటే ఇక ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎక్కడికి లేని విమర్శలు వస్తాయి. చివరికి అసలు నేను ప్రార్థన కూడా చేయను, చివరికి నేను ప్రార్థన కూడా రాను, చివరికి అసలు నాకు ఏం అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా అనే తీర్మానానికి వెళతారు. వీళ్ళు ఎవరయ్యానంటే చెడ్డదననిది. కానీ యోబు ఏమంటున్నాడు? మేలుకే కాదు దేవుని స్తుతించేది, కీడుకు కూడా దేవుని స్తుతించాలి. లాభాలు వస్తేనే కాదు, నష్టాలు వచ్చినా స్తుతించాలి. మేలులు జరిగితేనే కాదు, శ్రమలు వచ్చినా స్తుతించాలి. అన్నిటికీ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆ శ్రమను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకి. ఆ శ్రమను ఎప్పుడైతే ఏదో ఒక టైంలో విజయముగా మారుస్తాడు. సజ్జనుల హృదయము. ఎవరి హృదయం అండి ఇది? సజ్జనుల హృదయం. సజ్జనుల హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. సజ్జనుల హృదయంలో సిలువ ఉంటుంది. సజ్జనుల హృదయాలలో దేవుని మందస్సం ఉంటుంది. సజ్జనులు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఉంటారు. సజ్జనులు ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతా ఉంటారు.
పరిశుద్ధాత్ముడు ఏది చెబితే అది చేసుకుంటూ వెళతారు. అది సజ్జనుల హృదయము. ప్రభువుని పిల్లరా, మన హృదయాలు ఎలాగూ సజ్జనుల హృదయాలుగా మారితే, మన హృదయాలు దేవుని హృదయాలుగా మారితే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనము అధిక శక్తిని పొందుతాము, అధిక మహిమను మనం పొందుకుంటూ ఉంటాము. అందుకనే ఇక్కడ సజ్జనుల హృదయం ఎలాంటిదని చదివాము 5వ వచనంలో, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఇంకా చూడండి సజ్జనుల హృదయం ఎలా ఉంటుందో. 71వ కీర్తన తీయండి. 71వ కీర్తన 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. అందరి మాట చెప్పండి, మీ చేయి పైకి లేపి. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఏమంటున్నాడు? నా నోరు నిండి ఉన్నది. ఆమేన్. దేంతో నిండాలి మన నోరు? ఈ బుద్ధి లేనోడు ఆ తెల్లది నోట్లో పెట్టుకొని, దాన్ని వెలిగించి నోట్లో పెట్టుకొని, పొగంతా నోట్లో కుక్కుకొని, వీడేదో గొప్పోడైనట్టు అఫ్ అఫ్ ఆ ఎదురుగా పోయేవాడు అఫ్ అంటా ఉంటాడు. ఈ బుద్ధి లేనాడు. వీడి నోరు దుర్వాసన, వీడు ఒక దుర్జనుడు వీడు. కానీ సజ్జనుల నోరు దేంతో నింపబడుతుంది? నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నీ నోరు దేవుని వర్ణనతో నింపబడాలంటే, నువ్వు సుందరుడు అయ్యా నీకు స్తోత్రాలు, నీ యొక్క కండ్లు దయగలిగిన కళ్ళు అయ్యా నీకు స్తోత్రాలు, నీ చెవులు నా ప్రార్థన ఆలకించే చెవులయ్యా నీకు స్తోత్రాలు, నీ పెదవుల నుండి దయారసం నా మీద కురుస్తుందయ్యా నీకు స్తోత్రాలు, నీ నాలుక ద్వారా నన్ను క్షమిస్తున్నావయ్యా నీకు స్తోత్రాలు, నీ చేతుల ద్వారా నన్ను స్వస్థపరిచేవయ్యా నీకు స్తోత్రాలు. దేవునిని అలాగూ ప్రభావ వర్ణనతో మన నోరు నిండిపోవాలి. అది ఎవరి హృదయం అంటే? సజ్జనుల హృదయము. ఇలాగెప్పుడైతే నీ నోరు నింపబడతా ఉంటుందో, నీ హృదయం సజ్జనుల హృదయంగా ఉంటుంది. సజ్జనుల హృదయం ఎప్పుడైతే నీ హృదయం మారిపోతుందో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే నివసిస్తూ ఉంటాడో, నీ జీవితం ధన్యముగా మారిపోతుంది. మరియ జీవితం ధన్యం అవటానికి అదే కారణం. యోసేపు జీవితం ధన్యం అవటానికి అదే కారణం. పౌలు గారి జీవితం ధన్యం అవటానికి అదే కారణం. యోహాను జీవితం ధన్యకరంగా మారటానికి అదే కారణం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని వీళ్ళు లోపల చేర్చుకున్నారు. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, సజ్జనుల హృదయాలుగా మన హృదయాలు ఉంటా ఉన్నాయా? నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. పిల్లరా, మన నోరులు దేంతో నింపబడుతున్నాయి? సజ్జనుల నోరులుగా ఉన్నాయా మనవి? ఇంకా సజ్జనుల హృదయాలు ఎలా ఉంటాయో ఇంకొక మాట చూద్దాం. 145వ కీర్తన 145వ కీర్తన ఆఖరి వచనం 21వ వచనం చదవండి. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఆమేన్.
ఏమన్నాడండి? నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. మరి ఎలాగూ నీ నోరు ఉంటుందా? అందుకనే ఇశ్రాయేలీయులండి దారిలోనే చాలామంది అరణ్యంలో నడుస్తూ నడుస్తూ చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారంటే వాళ్ళ నోటితో ఎప్పుడు సణిగేవాళ్ళంట. దేవుణ్ణి సణుక్కునేవాళ్ళు. వాళ్ళ నాయకుడు మోషేను కూడా సణుగుతూ ఉండేవాళ్ళు. ఈ సణిగే నోరు, పితరులు చెప్పే నోరు, విమర్శించే నోరు ఎప్పటికైనా నష్టపోతారు వాళ్ళు. అది దుర్జనుల హృదయం. నీవు స్తుతిస్తూ ఉంటే, దేవుని గణపరుస్తూ ఉంటే, స్తోత్రము చెబుతూ ఉంటే, ఆయన ప్రభావ వర్ణనతో నీ నోరు నింపబడతా ఉంటే నీ జీవితం శ్రేష్టమైనదిగా మారుతుంది. అందుకనే 12:34 మత్తయి సువార్తలో ఆఖరిగా మనం ఏం చదివామంటే, నీ నోటిని బట్టియే నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు పొందుతావు. చూసారా? నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతావు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుతావు. మరి ఎలాగ వాడుతున్నావు నీ నోరు? నీ నోరు ఎలాగ మాట్లాడుతుంది? నీ హృదయము ఎలాగుంది? అది సజ్జనుల హృదయంలాగా ఉందా, దుర్జనుల హృదయంలాగా ఉందా? సజ్జనుల హృదయము అది దేవుని హృదయము, దుర్జనుల హృదయము అది సాతాను హృదయము. మరి ఎవరి హృదయంలాగా మనం ఉంటున్నాం? దేవుని ఆశీర్వాదాలు పొందటానికి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుని మనం వేడుకుందాము. ప్రభువా, నా హృదయం ఎలా ఉంది నాయన? సజ్జనుల హృదయంలాగా ఉన్నానా, లేక దుర్జనుల హృదయంలాగా ఉన్నానా? ఈ ఇద్దరి హృదయాల్లో నా పరిస్థితి ఏమిటి నాయన? నేను ఎక్కడున్నాను? నన్ను నేను పరీక్ష చేసుకోవాలయ్యా. రక్షకుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకొని అడుగుతావు. అందరం ప్రార్థనలో ఉందాము. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండి మన రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నన్ను దర్శించండి. నా హృదయం ఎలా ఉన్నది? సజ్జనుల హృదయంలాగా నా హృదయం ఉండాలయ్యా. స్తుతి ఆరాధన నీ ప్రభావ వర్ణనతో నా హృదయం నింపబడి ఉండాలి ప్రభువా. మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయటకు వస్తాయి కదా. నా జీవితం అలాగూ చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. రాజుల రాజా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దుర్జనుల హృదయాల వలె మా హృదయాలు ఉంటే అన్ని సమస్యలే వస్తాయి. మా హృదయాలు మారాలి ప్రభా. సజ్జనుల హృదయాలుగా మారాలయ్యా. దేవుని హృదయాలుగా అవి మారాలి. అప్పుడు ప్రతి పనిలో కూడా దేవుని ఆత్మ పనిచేస్తాడు కదా. అట్టివారిగా మమ్మల్ని అందరినీ చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులను మీరు దర్శించి వీరి హృదయాలు దేవుని హృదయాలుగా మీరు మార్చమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు నెల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తి
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునాదా ప్రేమ ముఖము దర్శించేదము. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా